యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తిరిగి భారత జట్టులోకి చేరనున్నాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న టీ20 సిరీస్కు ఇషాన్ కిషన్ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీమిండియా తరపున 26 ఏండ్ల ఈ ఎడమ చేతి వాటం గల బ్యాటర్ చివరిగా గతేడాది నవంబర్లో ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైన మానసిక కారణాల వలన భారత్కు తిరిగి వచ్చాడు. అనంతరం దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ సూచించినప్పటికీ ఇషాన్ కిషన్ ఆసక్తి చూపలేదు. నేరుగా ఐపీఎల్తోనే పొట్టి క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు ఇషాన్ కిషన్పై బీసీసీఐ వేటు వేసింది. సెంట్రల్ కాంట్రాక్ట్ను రద్దు చేసింది. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో ఆడుతున్న ఇషాన్ నిలకడగా పరుగులు సాధించాడు. ఇటీవల జరిగిన దులీప్ ట్రోఫీలో సత్తా చాటాడు. శతకంతో చెలరేగాడు. అయితే ఇషాన్ కిషన్ను తిరిగి జట్టులోకి తీసుకోవాలని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడు. బంగ్లాదేశ్ టీ20 సిరీస్కు రిషద్ పంత్ను విశ్రాంతి ఇచ్చి అతని స్థానంలో ఇషాన్ కిషన్ను తీసుకోవాలని అన్నట్లు సమాచారం. ఓపెనర్గానే కాకుండా మిడిల్ ఆర్డర్ బ్యాటర్గాను ఇషాన్ కిషన్ సత్తా చాటగలడు. బంగ్లాదేశ్ టీ20 సిరీస్కు ఇషాన్ కిషన్, సంజు శాంసన్ను వికెట్ కీపర్గా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ అనంతరం భారత్ న్యూజిలాండ్తో 3 టెస్టులు, ఆస్ట్రేలియాతో 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో పంత్పై పనిభారం పడకుండా విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. పంత్కు విశ్రాంతి ఇవ్వడంతో ఇషాన్ కిషన్ కు ఛాన్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు కనబడుతున్నాయి. అక్టోబర్ 6 నుంచి బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. గ్వాలియర్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 9న ఢిల్లీ వేదికగా రెండో మ్యాచ్, అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా ఆఖరి టీ20 జరగనుంది.